డాక్టర్ విశాల్ దగ్గర నుంచి కొరియర్ వచ్చింది పెద్దమ్మ అని రోహిత్ లోపల తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత అందరు చూస్తారు. చూసిన తర్వాత ఇంకా అనన్య మాత్రం మంచి ఇమాజినేషన్ వేసుకుంటుంది. ఏంటంటే డాక్టర్ని చంపిండు కదా వాళ్ళ పెద్దమ్మను ఈ అనన్య, ఆ విషయం గుర్తు చేసుకుంటుంది అనన్య. అప్పుడు రోహిత్ లెటర్ తీసి చదువుతూ ఉన్నాడు. అందులో లెటర్లో ఏముందంటే అనన్య గారికి ఉన్న ప్రాబ్లమ్ని నయం చేయకుండానే నా ప్రామిస్ని విరమించుకుంటున్నాను అని ఉంది. తర్వాత ఏముంది, అనన్య గారికి వైద్యం చేయడం మీ చిన్న కోడలకు శరణ్య గారికి అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి కూడా ఉంది. అప్పుడు అందరూ షాక్ అవుతారు. శరణ్య కూడా షాక్ అలానే చూస్తారు. మళ్ళీ ఇంకేముందంటే అనన్య గారికి చేయకుండా చేయడానికి నా మీద ఒత్తిడి బాగా చేస్తున్నారు, నా వృత్తికి ద్రోహం చేసేలా చేస్తున్నారు శరణ్య గారు అని అందులో ఉంటుంది. అప్పుడు శరణ్య ఇంకా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయిన తర్వాత అసలు అందరూ అలానే చూస్తారు. అప్పుడు అనన్య వాళ్ళ పెద్దమ్మతో అంటుంది కదా శరణ్య, అందులో ఉన్నదంతా అబద్ధమే పెద్దమ్మ, నేను అలా ఎందుకు చేస్తా పెద్దమ్మ అని చెప్పేసి శరణ్య వచ్చి వాళ్ళ పెద్దమ్మతో అంటే ఇంకా అనన్య వాళ్ళు అత్తుండంటే కదా చాలే ఆపు అని చెప్పేసి అంటుంది. అన్నప్పుడు శరణ్య ఇలానే చూస్తుంది. అని అంటే అప్పుడు అది కాదు అత్తయ్య అని అంటే తనే స్వయంగా లెటర్ ఇచ్చాడు, పంపించిన తర్వాత నువ్వు అలా అంటావేంటి, నీకు అర్థం కావడం లేదా అని చెప్పేసి అంటుంది అనన్య వాళ్ళ అత్త. అప్పుడు అందరూ షాక్ అవుతారు. శరణ్య అయితే ఇంకా ఏడుపు ఒకటే తక్కువ తనకి. తర్వాత ఆనందం ఉండంటే కదా శరణ్యకి అనన్య మీద కోపం ఎందుకు ఉంటుంది అక్క అని చెప్పేసి అంటుంది. అప్పుడు లేదానంద, అనన్య మీద తాను ఎప్పుడు ఏదోలాగా బాధ పెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, అనన్య అంటే కోపం తనకి అని చెప్పేసి అనన్య వాళ్ళ అత్త అంటుంది ఆనందతో. అప్పుడు శరణ్యకి అసలు ఏం చేయాలో అర్థం కాదు, అలానే చూస్తూ ఉంటుంది. అసలు తను ఎందుకు అలా చేస్తుంది, శరణ్య చేసిందని చెప్పేసి డాక్టర్ విశాల్ ఎందుకు లెటర్ రాసి, అసలు విశాల్ బ్రతికే లేడా, విశాల్ని చంపేసింది కదా అనన్య. కానీ ఇది అనన్య ప్లాన్. అనన్య వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మెల్లిగా శరణ్యని ఇరికిద్దామని చూస్తుండ్రు. ఎందుకంటే అది చనిపోయాడు కదా డాక్టర్. అందుకే ఈమె మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ప్లాన్లు వేస్తుందని అర్థం. ఈ ప్లాన్ని ఆనంద బయట పెడుతుందా, ఇది లెటర్ తను రాయలేదని ఎంక్వైరీ చేస్తుందా, లేకపోతే ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేస్తుందా, ఆ ఎంక్వైరీలో బ్రతికున్నాడా లేదా డాక్టర్ విశాల్ అనేది బయటపడుతుందా, అసలు ఈ అనన్య పిచ్చిది కాదని నిరూపిస్తుందా ఈ దెబ్బతో, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.